అమన్ జంపర్ అని చెప్పేసి యూట్యూబ్లో సెర్చ్ చేస్తే కనుక దాదాపు 3,50,000 మంది సబ్స్క్రైబర్స్తో ఒక యూట్యూబ్ ఛానల్ వచ్చింది అనమాట. దీంట్లో షార్ట్స్ తప్ప ఎలాంటి వీడియోలు కూడా పోస్ట్ చేయరు. సో నేను ఎందుకు చెప్తున్నాను ఈ అమర్ జంపర్ గురించి అంటే, వీడొక పనికి మాలిన సన్నాసి, వీడొక యదవ. ఎక్కడైతే కుక్కలు ఉంటాయో అక్కడికి వెళ్ళి జంపు చేస్తూ ఉంటాడు. కుక్క ప్రశాంతంగా నిద్రపోవడం ఆలస్యం, వీడి పని ఏంటంటే ఆ కుక్క దగ్గరికి వెళ్ళి దాని మీదగా జంపు చేయడం, దాని మెడ మీద పడడం, దాని మూతి మీద పడడం, దాని వెన్ను మీద పడడం. ఇంత అంటే వ్యూవర్షిప్ కోసం ఎంత స్థాయికైనా దిగజారిపోతున్నారు ఈ రోజున కొంతమంది వ్యక్తులు అని చెప్పడానికి ఉదాహరణ అమన్ జంపర్. వీడి ఇండియాకి సంబంధించినోడే, ఈ ఛానల్ నడుస్తుంది ఇండియా నుంచే. వీడి మీద ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే చర్యలు తీసుకోవాలి. ఈ అమన్ జంపర్ అనేవాడు సౌత్ స్టేట్స్కి సంబంధించినటువంటి వ్యక్తిలా కనిపించట్లేదు, నార్త్కి సంబంధించి కనిపిస్తూ ఉన్నాడు. కుక్కలతో వీడు చేస్తున్నటువంటి వేషాలు, కుక్కల్ని హెరాస్ చేయడం, కుక్కల్ని ఇబ్బంది పెట్టడం, రోడ్డు మీద నడిచేటటువంటి కుక్కల మీద దూకి పడడం, వాటి ముందు స్టంట్లు చేయడం, వాటిని భయభ్రాంతులకి గురి చేయడం, వాటిని ఇబ్బంది పెట్టడం. ఏమి సాధించడానికి? కుక్క మనలాంటి జీవి కదా, కుక్కకు బతికే హక్కు లేదా? ఎస్, కుక్కల కర్ర అంటే ఎందుకు కర్ర? ఒకసారి ఆ యూట్యూబ్ ఛానల్లో చూడండి, షార్ట్స్ ఎంత దరిద్రంగా ఉన్నాయో. ఆ పనికి మాలిన వెధవకి దాదాపు 3,50,000 మంది సబ్స్క్రైబర్ ఎలా అయినా నాకు తెలియదు. ఎస్, బ్యాక్ ఫ్లిప్ కొడుతున్నాడు, ఫ్రంట్ ఫ్లిప్ కొడుతున్నాడు. అయినంత మాత్రాన కుక్కల ముందు కొట్టడం తప్పు కదా. స్టంట్ చేయాలంటే నువ్వు ఓపెన్ గ్రౌండ్కి వెళ్ళు, లేకపోతే ఒక పార్క్లోకి వెళ్ళు, లేదంటే మీ ఇంటి దగ్గర చేసుకో. అంతేగాని పబ్లిక్లో కుక్కల ఎదురుగా ఏంటంటే, కుక్క ఎదురుగా మెడ మీద పడిపోయాడు, మెడ నెరక్కొట్టబోయాడు, ఒక పక్క ఎదురు ఆటో వస్తుంది, వీడు దూకుతా ఉన్నాడు. తప్పనిసరిగా వీడి మీద చర్యలు తీసుకోవాల్సిందే. ఈ అమర్ జంపర్ అనేవాడి మీద, అమన్ జంపర్, AMANJUMPER, ఈ అమన్ జంపర్ అనేవాడి మీద తప్పనిసరిగా చర్యలు తీసుకోవాల్సిందే. సో ఈ వీడియో చూస్తే కనుక తప్పనిసరిగా ఇతని మీద ప్రభుత్వ పెద్దలు, ఇది ఆంధ్రాకి సంబంధించినోడు కాదనమాట, నార్త్కి సంబంధించినోడు అయి ఉంటాడు. ఆంధ్ర కూడా అయితే కనుక పేర్లు ఊర్లు తెలుసుకునే ప్రయత్నం చేసేద్దు. కానీ ఇదేంటంటే ఈ పనికిమాల సంత కదా, ఎక్కడ ఉంటారో తెలియదు ఈ పనికిమాల వాళ్ళు, ఊరు పేర్లు ఏం దిక్కుమాల సన్నాసుల్లో ఉంటారన్నమాట. సో అది సంగతి. వీళ్ళ మీద చర్యలు తప్పనిసరిగా తీసుకోవాలి.